డైలీ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఆవకాయ. సంవత్సరం పాటు నిలవుండే ఆవకాయని ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి. ముందుగా ఒక 50 మామిడికాయలైతే తీసుకున్నాను. ఇవి కొంచెం మట్టి పట్టేసినట్టున్నాయి. అంతకు 2 రోజుల ముందరే వర్షం కురిసిందండి. అందుకని చెప్పేసి తోటకి వెళ్ళినప్పుడు కొంచెం మురుగ్గా ఉన్నా పర్లేదు కానీ గట్టిగా బావుండే కాయలైతే కోసుకొనొచ్చాము. వచ్చిన తర్వాత వాటిని శుభ్రంగా నీళ్లు పోసేసి కడిగానండి. కొంచెం మురికి అటువంటివి ఏమన్నా ఉంటే పోతాయి కదా! సో, ఇలా ఒకసారి రుద్ది కడిగామంటే పైన మట్టి గాని ఏదైనా మనం కట్ చేసినప్పుడు ఒక జిగురు లాంటి ద్రవం వస్తూ ఉంటుంది కదా! అది కూడా పోతుంది. తర్వాత ఇంకొకసారి నీళ్లు పోసి శుభ్రంగా కడిగైతే తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క మామిడికాయని తీసుకొని గుడ్డ పెట్టేసి నొక్కిబెట్టి తుడిచేసానండి. చూడండి ఎక్కడ తడంటూ లేకుండా శుభ్రంగా తుడిచైతే తీసుకుంటున్నాను. ఇదే విధంగా మిగిలిన కాయలన్నీ కూడా క్లీన్ చేసుకున్నానండి. ఇలా తుడవడం వల్ల తడెక్కడా లేకుండా ఉండడం వల్ల మనకి పచ్చడైతే సంవత్సరం పైనే నిలవుంటూ ఉంటుంది. ఎక్కడ తడి ఉండకూడదు. ఏదైనా డ్యామేజ్ ఉన్న కాయ ఉంటే గనక పక్కకు తీసేసుకోండి. ఈ కాయ కొంచెం పోయింది. పక్కకు తీసేసాను. నేను అందుకే ఒక 60 కాయలు తెచ్చుకున్నానండి. ఒక 10, 11 పోయినా గానీ మిగిలిన కాయలు అడ్జస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి ఎక్కువే తెచ్చుకున్నాను. నేను మొత్తం 50 కాయలైతే తీసుకున్నాను. ఇలా తడి లేకుండా శుభ్రంగా తుడిచేసి ఒక 10 నిమిషాలు ఎండలో అయితే వదిలేస్తున్నానండి. ఎండలో పెట్టడం వల్ల కాయ ఏదన్నా తడి ఉంటే గనక పోతుంది. అలాగే ఆవాలు కూడా తీసుకుని ఎండలో అయితే పెట్టేసుకున్నాను. ఇలా ఎండ తగలడం వల్ల మన పచ్చడి ఎక్కువ రోజులు నిలవుంటుంది. ఒక అరగంట సేపు అలా వదిలేసాను. అరగంట తర్వాత చూస్తే వేడిగా అయిపోయినాయండి ఆవాలు గట్ట. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఈలోపే మామిడికాయలన్నీ ఒక బ్యాగ్‌లో వేసేసుకుని ముక్కలు కొట్టించమని చెప్పేసి మా వారినైతే పంపించానండి. ఒక 10 నిమిషాల తర్వాత ముక్కలు కొట్టించి అయితే తీసుకొచ్చారు. ఈలోపు క్లైమేట్ కూడా మారిపోయిందండి. ఫుల్లుగా వర్షం పడిపోతుంది. మామిడికాయ ముక్కలైతే ఈ సైజులో కొట్టించుకోమన్నాను నేనైతేని. ఇప్పుడు వీటన్నిటిని కూడా శుభ్రం చేసే ప్రాసెస్‌లోకి వచ్చేద్దాం. మామిడికాయ ముక్కలు ఇలా ఉన్నాయి కదండీ! ఇందులో కొన్ని పాడైపోయినవి, కొన్ని విరిగిపోయినవి, ఇంకొన్ని ఏంటంటే సరిగ్గా కట్ చేసేటప్పుడు 2 ముక్కల కింద అయిపోయినవి అన్నీ తీసేసుకుందాము. తీసేసిన తర్వాత అందులో మనకి జీడి ఉంటుంది కదా! మామిడికాయ ముక్కల్లో ఆ జీడి దాని పైన ఒక విధమైన కవర్ లాంటి లేయర్ ఉంటుందండి. దాన్ని కూడా తీసేసుకోవచ్చు. చూడండి జీడైతే తీసేసాను. తీసిన తర్వాత చాక్‌తో గానీ, స్పూన్‌తో గానీ ఇలా అంటే దాంట్లో ఒక పొర ఉంటుంది. ఆ పొర అనేది వచ్చేస్తుంది. చూసారా? ఇలా మొత్తం అన్ని ముక్కలకి కూడా పైన జీడి, పైన పొర కూడా తీసేద్దాం. తీసేసి అన్నిటిని కూడా శుభ్రంగా గుడ్డ పెట్టేసి తుడుచుకుందామండి. నేనిక్కడ గుడ్డ పెట్టి క్లీన్ చేస్తున్నాను. బట్ అదైతే సరిగ్గా కనిపించలేదు. ఏదైనా పొడి క్లాత్‌తో ముక్కలన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసేసుకుని ఈ కొంచెం విరిగిన ముక్కలుంటాయి కదా! వాటినైతే మనం పక్కన పెట్టేసుకుందాం. నాకైతే ఇన్ని వేస్ట్ ముక్కలొచ్చినాయండి. వీటితో ఇంకొకటి ఏదైనా చేసేస్తాను. ముక్కకెప్పుడూ కూడా టెంక ఉండాలండి. టెంక లేకపోతే గనక అది పని చేయదు. ఆవకాయకైతేని నిలవ ఉండదనమాట పచ్చడైతేని. సో, అటువంటి ముక్కలు కూడా తీసేసాను. మనం ఇందాక ఎండలో పెట్టుకున్నాం కదా! ఆవాలు వాటిని కూడా అయితే ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము. నేను ఇవన్నీ కూడా మెజర్‌మెంట్‌లోనే చెప్తానండి. 2 కుంచాల ఆవకాయ పచ్చడైతే నేను తయారు చేస్తున్నాను. ముందుగా ఇప్పుడు మనము ఎండలో పెట్టేసిన ఆవాలు కాస్త మిక్సీ పట్టేద్దాం. మీలో ఎవరైనా కొత్తగా వీక్షిస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మిక్సీ పట్టేసాం కదా! చూడండి ఇలా మెత్తటి పొడి అయితే రెడీ అవ్వాలి. కొంతమంది చెరగడం, జల్లించడం లాంటివి చేస్తారు. నేనైతే మెత్తటి పొడి చేసేసాను కాబట్టి ఆ 2 పనులు కూడా చేయట్లేదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. మనం ఆవకాయ పచ్చడి యూజ్ చేసి ఏ గిన్నె అయినా సరే పొడిగా ఉండాలి. తడెక్కడా ఉండకూడదు. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఈ టిప్ అయితే. ఇప్పుడు ముక్కలు ఆ గిన్నె నిండా తీసుకున్నాను. చూసారా? ఇలా తీసుకుని ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో వేసేస్తున్నాను. 4 కప్పులనుకోండి, గిన్నెలనుకోండి. 4 కప్పుల మామిడికాయ ముక్కలున్నాయనుకోండి. మనం 1:15 కప్పు నూనె అయితే వేసుకోవాలన్నమాట. చూడండి. ఇప్పుడు నేను ఒక గిన్నె నూనె తీసుకున్నాను కదా! అందులోని కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసి శుభ్రంగా కలిపేసుకుంటున్నాను. నూనెలో అయితేని మగవాళ్ళు తింటారు కాబట్టి అందులో పసుపు వేయాలని చెప్పేసి మాకైతే చెప్పారు ఇంట్లోని. ఇప్పుడు ఆ నూనెని ఆ మామిడికాయ ముక్కల్లో వేసేసి ఇంకొక
పావు కప్పు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. మొత్తం నూనె అయితే 1 తీసుకున్నాను. ఇది గానుగ నూనె అండి. నేను గానుగ నూనె యూజ్ చేస్తాను పచ్చడికి ఎప్పుడు కూడాని. మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకుని తెచ్చుకున్నాను. నువ్వుల నూనె ఇది. సో, ఇప్పుడు ఒకసారి ముక్కలన్నిటికి కూడా నూనె పట్టే విధంగా అయితే మనం మిక్స్ చేసేసుకుందాం. సంవత్సరం పైనే నిలవ ఉంటుందండి. చక్కగా ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత అందులోని ఒక ముప్పావు కప్పు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవపిండి అయితే తీసుకుందాం. ఆవపిండిని కూడా వేసేసుకుందామండి. వేసేసుకుని పచ్చడి కారం ఒక కప్పు నిండా అయితే తీసుకున్నానండి. దీనికోసం ఎండుమిరపకాయలు పచ్చడికాయలంటే ఇస్తారు మార్కెట్‌లోని. అవి తెప్పించి ఎండలో పోసేసి మనం మిల్లు పట్టించామంటే ముచ్చుకులు తీసేసి కారం అయితే రెడీ అయిపోతుంది. అలా తీసుకున్న కారం అండి ఇది. అందులోని ఒక పావు కప్పుకి కొంచెం ఎక్కువండి ఉప్పు తీసుకున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ల మెంతులైతే వేసుకుంటున్నాను. అలాగే వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని కొంతమంది వేసుకుంటారు. పొట్టు తీసుకోకుండా కొంతమంది వేసుకుంటారు. నేనైతే పొట్టు తీయకుండానే వేసేస్తున్నానండి. నూనె వెల్లుల్లిపాయ లోపలికి వెళ్ళి చాలా రుచిగా ఉంటుంది తింటున్నప్పుడైతే నాకైతేని. అది కూడా వేసేసి మనం ముక్కలన్నిటికి కూడా ఇవన్నీ పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకుందాం. ఎండుమిరపకాయలు గానీ, నువ్వుల నూనె గానీ మనం వాడామంటే పచ్చడి ఎప్పుడు పాడవ్వదండి. చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ప్రతి సంవత్సరం గూడా ఇలాగే కలుపుకుంటూ ఉంటాను. 2 కొంచాలు పచ్చడైతే నేను ప్రతి సంవత్సరం పెడుతూ ఉంటానండి. మా ఇంట్లో ఆవకాయ పచ్చడైతే ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి నేను ఇది కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీలో అయితే తీసుకుంటూ ఉంటాను. ప్రతి ముక్కకి కూడా ఉప్పు, కారం అన్నీ పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. మనం గిన్నెని కలుపుకుంటూ గనక కలిపినట్లయితే మనకి సులువుగా అయిపోతుందండి. ఇలా మొత్తం ఈవెన్‌గా కలిపేసుకున్న తర్వాత పైన కూడా సమానంగా ఉండే విధంగా సర్దుకుని మూత పెట్టేసి ఒక రోజంతా అలా వదిలేయండి. మరుసటి రోజు ఉదయాన్న పచ్చడి చూస్తే గనక ఇలా ఉంది. చక్కగా ఊరుందండి. మనం ఒకసారి చేత్తో బాగా కలపాలండి పచ్చడికైతేని. ఇందులో టేస్ట్, ఉప్పు, కారం ఏదైనా సరిపోకపోతే గనక ఈ టైంలో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఒక పావు లీటర్ నూనె అయితే యాడ్ చేశానండి. మళ్ళీ ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఒక పావు లీటర్ నూనె అయితే మళ్ళీ యాడ్ చేసుకున్నాను నేను. నూనె కొద్దిగా తగ్గినట్టు అనిపించిందని చెప్పేసి యాడ్ చేశాను. చూడండి ఇలా కలుపుతుంటే చక్కటి మంచి అరోమా వస్తుంది. ఎప్పుడెప్పుడు తినేయాలా అని నా నోట్లోంచి అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అంత బావుందండి ఆవకాయ స్మెల్ అయితే. సో, ఇలా బాగా కలిపేసుకుని మా పక్కింటి ఆంటీని పిలిచి, "ఆంటీ ఉప్పు సరిపోయిందా లేదా? కారం ఏదైనా తక్కువయిందా ఏంటి చూడండి" అంటే ఆవిడొచ్చారు. "అంతా బానే ఉంది కానీ లావణ్య కొంచెం ఉప్పు తక్కువైనట్టుంది" అన్నారు. సరే ఆంటీ అయితే కొంచెం ఉప్పేసేద్దాం అని చెప్పేసి ఒక గుప్పుడు ఉప్పు అయితే వేసామండి. గుప్పుడు ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటే కరెక్ట్‌గా సరిపోయింది ఉప్పు అయితేని. ఇప్పుడు ఆవకాయ జాడీలోకి వేసేసి ముందర మనం తెలుసుకోవాల్సిన టిప్స్ ఏంటంటే ఆవకాయ పెట్టేటప్పుడు ఎక్కడ తడి ఉన్న గిన్నె అయితే యూజ్ చేయకూడదు ఫస్ట్‌ది. రెండోది ఏంటంటే మనం పప్పుల నూనె గానీ, నువ్వుల నూనె గానీ యూజ్ చేసామంటే ఆవకాయ ఎక్కువ రోజులు నిలువుంటుంది. ఆవపిండి మనం పట్టేటప్పుడు మిక్సీ జార్లు కూడా పొడి పొడిగా ఉండాలి. ఆవకాయ వేసుకునే జాడీ కూడా శుభ్రంగా కడిగేసుకుని, తుడిచేసి ఎండలో పెట్టి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆవకాయ పచ్చడనేది ఎక్కువ రోజులు నిలవుంటుంది. ఇప్పుడు అందులో కారం సరిపోకపోయినా, ఉప్పు సరిపోకపోయినా గానీ, మనం రెండోసారి కలుపుతున్నప్పుడు కొంచెం యాడ్ చేసుకుని, మనకు టేస్ట్‌కి అనుగుణంగా కలుపుకుని, శుభ్రంగా కడిగి ఎండబెట్టిన ఒక గాజు సీసాలో గానీ, ప్లాస్టిక్ డబ్బాలో గానీ వేసేసుకుని, పైకి నూనె తేలే విధంగా నేను చూపిస్తున్న విధంగా మీరైతే సర్దుకోవాలండి. పైన ఇంకొక పావు లీటరు నూనె అయితే వేసుకుంటే గనక మనకి ఆవకాయ అన్నది సంవత్సరం పైనే నిలవుంటుంది. సో, నేనైతే ఇంకొక పావు లీటరు నూనె అయితే పైన యాడ్ చేసుకుంటున్నాను. నాకిక్కడ మొత్తం కూడా ఆయిల్ ఎంత తీసుకున్నానంటే గానుగ నూనె 2 లీటర్ల పావు పట్టిందండి. గానుగ నూనె అయితేని ఏడాది పాటు నిలవుండే ఆవకాయ పచ్చడైతే రెడీ అయిపోయిందండి. మనం చిన్న కంటైనర్‌లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.